హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతన మూడవ ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన బయట నుండి మద్దతు ఉండేది. అదే సందర్భంలో అంటే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మూడవ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. టోటల్గా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా అని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు రజనీకాంత్ లాంటి దిగ్గజ నటులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో సంబరం జరుపుకున్నది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో ప్రతిసారి కూడా ఒక క్యాబినెట్ ఏర్పాటు అన్నప్పుడు సమీకరణాలు ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, కరెక్ట్గానే ఉందా, సీనియర్లు ఏంటి, జూనియర్లు ఏంటి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంతో పోలిస్తే ఎలా ఉంటుంది, దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం ఇవాళ క్యాబినెట్ కూర్పు మీదన ఏ విధంగా ఉందని అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, రఘునాథ్ బాబు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, దీన్ని ఎలా చూస్తారు క్యాబినెట్ కూర్పుని? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్నట్టు నమస్కారం. సహజంగా ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, కులాల వారీగా చూసి సామాజిక ప్రాంతీయ సంతులనం ఇక్కడ కనపడుతుంది. ఇందులో చెప్పడం దాన్ని ఏమంటామంటే కొత్తదనం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈసారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. అది కొంత విశేషం. సీనియర్లు కాకుండా కొత్త వారితో ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కూడాను యువరక్తం అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు కష్టపడే తక్కువ ఉండే వాళ్ళతో పని ఉంది కాబట్టి బహుశా ఆ రకం పూర్తి చేసి ఉంటారు. ఒకటైతే వాస్తవం, ఈ యొక్క మంత్రివర్గం 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు, వేయాల్సిన ప్రణాళికలు, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తారని, ప్రజలు ఎంత భారీ మెజారిటీతో, వేలకు వేల ఓట్ల తేడాతో మెజారిటీ ఇచ్చారు. ఆ యొక్క మెజారిటీ ఇచ్చిన బాధ్యతను గుర్తిరిగి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ శాసనసభ సమావేశంలో 3 పార్టీల అధినేతలు కూడా ముఖ్య ఒక పిలుపుచ్చారు, కామన్గా ఇచ్చింది. కక్షపూర్తి విధానాలు మా యొక్క విధానం కాదు, రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన అంటే ఏంటో చూపిస్తాం, చట్టపరంగా శాసనసభ అనేది ఎట్లా నడవాలో మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము అని చెప్పారు. తర్వాత ప్రతిపక్ష నేతకు కూడాను, అంటే ఆ హోదా లేదు ఆ వ్యక్తికి, అయితే నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ఫోన్ చేసి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. అయితే ఆయన అందుబాటులో రాలేదని అంటున్నారు. సరే, వస్తే వచ్చారు, లేకపోతే అది లేదు, అది వారి ఇష్టాల మీద ఆధారపడి. ఎందుకంటే గతంలో అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా పిలిచినప్పుడు ఆయన రాలేదు. అది ఆయన వ్యక్తిగత విషయాలు కాదు. ఎందుకంటే రాజకీయ పరంగా ఇంకా హస్వదృష్టితో ఉండి, ఇంకా అదే మైండ్ సెట్తో ఉంటే మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. రాష్ట్రం మట్టికి, రాష్ట్ర ప్రజల మట్టికి మంచి రోజులు వచ్చాయని ఇవాళ చూసిన ఆ వేదికను చూసిన తర్వాత అందరికీ కూడా ఒక బలమైన నమ్మకం అయితే కలిగింది, కనపడింది. ఆ దిశగానే సాగుతుంది. కేంద్రం కూడాను ఎంతో సానుకూలంగా ఉన్నట్లుగా అక్కడ ఉన్న వాతావరణం కనబడింది. మోడీ గారు ఒక రకంగా చెప్పాలంటే వేదిక అక్కడ జరుగుతున్న టైంలో అశాంతం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ పరస్పరం మాట్లాడుకోవటం, జోకులు వేసుకోవటము, ఒకరితో ఒకరు ఆహ్లాదకరంగా మాట్లాడుకున్న విధానం చూస్తే రాబోయే 5 సంవత్సరాలు కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండి మన విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ పరిపూర్ణంగా సాధ్యం చేసుకోవడం అవుతుందని, రాష్ట్రం పురోగతిలో అడుగుపెడుతుందని, కక్ష సాధింపు అనేది ఉండదు. కానీ
తప్పు పనులు చేసిన వాళ్ళు, చట్ట విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళకి మటుకి చట్టపరంగా కేసులు ఉంటాయి, చట్టపరంగా విచారణలు ఉంటాయి, చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఇది మటుకి మేము హామీ ఇస్తాం. ఎవరు తప్పులు చేసిన వాళ్ళకి, నేరాలు చేసిన వాళ్ళకి, ఘోరాలు చేసిన వాళ్ళకి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు. సాయి గారు, మొదట మీకు, న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత సత్యప్రసాద్ గారికి, బీజేపీ నేత రఘునాథ్ బాబు గారికి, వైఎస్ఆర్సీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారాలు. ఈరోజు జూన్ 12 బాబు గారు సీఎం అయితే తప్ప శాసనసభకు రానని చెప్పి శపథం చేశారు. దాన్ని సాధించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, నూతన ప్రభుత్వంలో ఆవిష్కారం కాబోతున్న నూతన మంత్రులకి, ఈ విజయం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. రాష్ట్రం ఈరోజు ఊపిరి పీల్చుకునింది. దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల తీర్పు మార్చారు. ఆ తీర్పు మా మీద గురుతర బాధ్యతని మోపింది. చాలా మంది మా నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, గత ప్రభుత్వం లాగా దుర్మార్గమైన కార్యక్రమాలు చేయబాకండి, సహనంతో ఉండండి, అలాగే రాష్ట్ర ముందు ఉన్నటువంటి టాస్కులు చాలా బలమైనవి, తొలి సంతకం మెగా డిఎస్సి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, రెండో సంతకం, అదేవిధంగా అన్నా క్యాంటీన్, మూడో సంతకము, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లి పింఛన్లు పెంచడం, లేదా సిలిండర్లు ఇవ్వటం, ఇలాంటి టాస్క్లు పెట్టుకున్న పాటు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళైన అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 3 ఏళ్లలో 2 ఏళ్లలో బలమైన టైం బీయింగ్ పెట్టుకొని పనిచేస్తున్నారు. బాబు గారు రేపటి నుంచి డ్యూటీ ఆన్ టైం సీమ్ స్టార్ట్ అయిపోతున్నారు. ఆయన పని విధానం ఎలా ఉంటుందో, ఆయన మొత్తం ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో ఎటువంటి మార్పులు వచ్చాయో రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల మీడియాలు చూపించాయి. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రతిస్పటిస్తూ వేదికమైన జరిగిన ఆనందకరమైన సంఘటనలు కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా వాటిని పంచుకోవడం అనేది, లక్షలాది మంది అభిమానులు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం, అక్కడ భారీగా అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవడం అనేది కూడా ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రం మారిన ప్రభుత్వాన్ని చూసి ఉపయోగించింది. ఈరోజు రాష్ట్రం పూర్తిగా ప్రజలందరూ కూడా ఒక ఆనందమైన వాతావరణంలో, నాకు తెలియకనే చాలా మంది టపాసులు కాల్చుకున్నారు, పండగ వాతావరణం చేసుకున్నారు, అనేక సందర్భాల్లో సీట్లు పంచుకున్నారు. వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా కాదు, పార్టీకి సంబంధించిన రిలేషన్ కూడా కాదు, చాలా మంది వాలంటీర్ చేసిన నేను చూశాను. దీంతో పాటు మా ముందు అంత చిన్న విషయం కాదు సార్, చాలా పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఉంది, అలాగే టాస్కులు బలమైన ఉన్నాయి, బలమైన నాయకులు ఉన్నారు, అనుభవమైన నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బాబు గారు కావచ్చు, మోడీ నాయకత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా పూర్తి చేసి గొప్ప ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మమ్మల్ని ఆకాశించి గెలుపొందించారో దానికి అద్భుతంగా పనిచేయాలని, ఈ మధ్య ఒక తమిళనాడులో కోయంబత్తూర్ దగ్గర ఉడంతరైన ఒక గ్రామం చూశాను, నేను కూడా వేరే మీడియాలో కూడా చూసిన విషయాన్ని. అక్కడున్న ఒక సర్పంచ్ 2006లో 1,15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వెండు మిల్లు, ఆ విద్యుత్ స్టార్ట్ చేశారండి గ్రామానికి. దాని ద్వారా ఆయనకి సంవత్సరానికి 23 లక్షలు వస్తే 4,50,000 యూనిట్లు గ్రామానికి వాడుకొని 3,50,000 యూనిట్లు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మేస్తే 23 లక్షలు పర్ మంత్ వస్తే 7 ఏళ్లలో లోన్ తీర్చేసి ఆ ఊర్లో ఇల్లు అనే పూడి గుడిసెన లేకుండా 775 ఇండ్లు కట్టి, గ్యాస్, అదేవిధంగా బయోగ్యాస్, స్కూలు, రోడ్లు, కాంక్రీట్ విలేజెస్ గా మార్చుకొని బ్రహ్మాండంగా అన్ని రాహుకాలు కల్పించుకున్న ఒక సర్పంచ్ ఈ స్థాయిలో చేయగలిగాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏ స్థాయిలో చేయగలరో ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని అందరి పెద్దల ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా గతంలో 30 ఏళ్ల వెనక్కిళ్ళిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రపంచంలోనూ దేశంలోనూ నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెంచుకొని సంక్షేమ కార్యక్రమాలు నడుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర యొక్క ఇండస్ట్రీస్ వాతావరణాన్ని, రిఫార్మ్స్, భారతదేశానికి వస్తున్న వివిధ కంపెనీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కంపెనీలు కావచ్చు, రిఫార్మ్స్ పెంచుకొని
రాష్ట్ర ఆదాయాన్ని జిఎస్టిని పెంచుకుంటూ రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక రాష్ట్రంగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళడం కోసం తగిన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడున్న అనుభవమైన నాయకులు చూస్తే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మార్పులు వస్తాయి పైన కూడా గట్టి నమ్మకం, ప్రజలు భరోసా ఇచ్చారు. వీటన్నిటిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ఈ 10 ఏళ్లుగా వాటిని కూడా తిరిగి తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మా ముందు చాలా బలమైన కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి నుంచి ఆన్ డ్యూటీ ఆన్ ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే ఆయన తిరుమల ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మంత్రివర్గ కూర్పు బీసీలకి 8 స్థానాలు ఇచ్చారు. అట్లాగే కమ సామాజిక వర్గానికి 5, కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, ఇట్లాగా వివిధ సామాజిక వర్గ సమీకరణాలు చేశారు కదా. గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు మీ సమీకరణం అంటే వాళ్ళైతే అప్పుడు 5 డిప్యూటీ సీఎంలు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు, అదే జగన్ 5 డిప్యూటీ సీఎంలు ఇస్తే ఈ దఫా డిప్యూటీ సీఎం 1 పెట్టుకొచ్చారు. అట్లాగే సోషల్ ఇంజనీరింగ్ గతంలో అది ఫెయిల్ అయింది. ఇప్పుడు మీ సోషల్ ఇంజనీరింగ్ దాంతో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఆలోచనతోనే కొత్త వారికి ఇచ్చారు సార్. పాత వాళ్ళు సీనియర్స్ అందరూ కూడా వాళ్ళ అనుభవాలు తీసుకుంటూ వీళ్ళ కొత్త వారి దగ్గర మరింత స్పీడ్కి పెంచడం కోసం నాకున్న సమాచారం ప్రకారం అయితే కాపులకు 3, రెడ్లకు 3, మాల ఎస్సీ 1, ఎస్టీ 1, సెట్టి బలిజ 1, కురబ 1, ముస్లింస్ 1, బీసీ అలాగే తురపు కాపు అని ఉంటుంది, దానికి ఒకటి వెలమ కాపు ఒకటి వచ్చి ఇలా అనేక రకాలుగా పూర్తి స్థాయిలో ఏ వర్గానికి లేకుండా ఉండకూడదని ఆల్మోస్ట్ 24 మంత్రులు ఇచ్చారు. ఇంకా కూడా భవిష్యత్తులో అది ఆ సంఖ్య పెరుగుతుందేమన్న ఐడియా ఉంది, కానీ నాకైతే అఫీషియల్ గా తెలియదు. సో టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూర్పుతో పాటు ఆల్రెడీ ఇప్పుడు సమావేశం అయింది. బాబు గారు తిరుమల బయలుదేరారు. వాళ్ళ యొక్క శాఖలు కూడా కేటాయించబోతున్నారు. ఈ రేపటి నుంచి ఆ పని విధానం వాయువేగంతో ముందుకెళ్ళాలి, బాగా పనిచేసి ప్రజల మన్నలు పొందాల ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశాన్ని ఒక గైడెన్స్ ఇచ్చారు. మేము అనుకోవడం ఏంటంటే అన్ని మతాలు కులాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం కోసం అన్ని రకాల కసరత్తులు చేశారు. అందరూ కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. దాదాపు మేము ఊహించిన విధంగా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 164, 150 అనుకున్నాం, 164 వచ్చింది మాకు. అది ప్రజలు ఇచ్చిన గొప్ప ప్రజా తీర్పు. కాబట్టి దీనికి అనుగుణంగా మేము ఈ మంత్రివర్గాన్ని పూర్తి చేయటం అనేది సీనియర్లుగా ఉన్న పెద్ద వాళ్ళ నాయకులను ఎలా అకామిడేట్ చేయడం పైన దాని మీద కూడా డిస్కస్ జరుగుతోంది. సో 1 or 2 days దాని కూడా అవగాహనకు వస్తారు. అలాగే స్పీకరు, అలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇప్పుడైతే ప్రకటించిన మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క టాస్క్ ను ముందుకు తీయడంలో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు సమన్వయంతో పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకొని 2029లో కూడా మరింత గెలుపుకి దగ్గర కావాలనే ఉద్దేశంతో భారీ అంచనాలతో ముందుకెళ్తున్నాం. సో మా యొక్క ఆ అభిప్రాయాన్ని ప్రజలు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలే కాదు, మీలాంటి జర్నలిస్టులు అలాగే మేధావులు చాలా మంది కూడా సలహాలు సూచన చేయడానికి కోసం కమిటీ, నేను గతంలో కూడా చెప్పాను, ఆ కమిటీ ఆల్రెడీ అవగాహనకు వచ్చారు. వాళ్ళతో కమిటీ కూడా అయిపోతున్నారు. ఆ కమిటీ ద్వారా కూడా మంచి ప్రజల నుంచి సమాచారం తీసుకొని ప్రజాభిప్రాయం మేరకు ప్రజల పరిపాలన చేయడానికి మేము పూనుకున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం ఎలా ఉందని చెప్పేదాని ముందు 2 ప్యానెల్ ప్రతినిధులు మాట్లాడిన దాన్ని బట్టి అసలు మేము కక్షపూరిత విధానాలకు చాలా దూరం అని బాబు గారు బాగా భరోసా ఇచ్చారని ఒకళ్ళు, అసలు పవన్ కళ్యాణ్ అయితే గట్టిగా నొక్కి చెప్పాడు అసలు వీటి మీద అని చెప్పారన్న దానికి చేతల్లో ఒకటి, బయట కనపడుతుంది ఒకటి అనేది మీరే చాలా వీడియోలో కూడా మాట్లాడారు. నేను ప్రత్యేకంగా దాన్ని కోట్ చేయాల్సినటువంటి పని లేదు. యాజ్ ఎ న్యూట్రల్ గా ఉన్న మీరే ఏం జరుగుతా ఉందో 9 రోజులుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనపడుతున్నాయి. అంటే 9 రోజులైంది రోజుకి రిజల్ట్ వచ్చి, ఈ రిజల్ట్ వచ్చినటువంటి 9 రోజుల్లో ఏ విధంగా మోకాల దండలేసి కూర్చోబెడుతున్నారో, ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారో, నడి రోడ్డు మీద పట్టపగలు ఏ విధంగా కత్తులతో పొడుస్తా ఉన్నారో ఈ 9 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని మరి 9 రోజులుగా జరుగుతున్నటువంటి తంతు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దేశంలో లేరా, పవన్ కళ్యాణ్ గారు లేరా, ఇట్లాంటి వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పలేదు, వాళ్ళ మీద మరి కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఈ రోజు సాక్షాత్తు వాళ్ళ ప్రమాణ స్వీకారానికి వస్తా ఉంటే కాజా టోల్గేట్ దగ్గర జరిగినటువంటి రచ్చ కూడా మీరు చూశారు.
విజయవాడలో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు చూశారు. నేను ఎందుకు ఆ మాట పడుతున్నా అంటే, మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే విజయవాడలో ట్రాఫిక్ జాము, ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఇవన్నీ అడ్డం కడతారా, ఇవన్నీ ఆపేస్తారా, బారికేడ్లు పెడతారా, ఏ ముఖ్యమంత్రి వెళ్తుంటే ప్రజలందరూ ఇబ్బందులు పడాలా అని 5 ఏళ్ల పాటు మా మీద విమర్శలు చేశారు. కాబట్టి డెఫినెట్లీ నేను దాన్ని కోట్ చేయాలి. ఎందుకంటే పాలన మీరు మారుస్తాము అని అన్నప్పుడు మరి ఈ రోజు కూడా నేను చూపిస్తాను మీకు. బెంజ్ సర్కిల్ నుంచి మొత్తం 2 సార్లు గన్నవరం దాకా వెళ్ళి ఆ ఫ్లైఓవర్ కిందల్లా గ్రీన్ మ్యాట్ కట్టారు రోడ్డు లెఫ్ట్ పక్కన. దాన్ని పరదా అన్నారు వీళ్ళు పోయినసారి. పరదాల చాటున దాక్కొని వెళ్తున్నారా అని ఎక్కడైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే కామన్ అని మేము చెప్తే పరదాలు కట్టారన్నారు కదా. ఈ రోజు కూడా మీరు ఆ పరదాల వీడియోలు మీకు పంపుతా నేను. మరి ఆ పరదాల చాటునే మళ్ళీ ఎందుకు వెళ్ళారు ఈ రోజు, దాన్ని కూడా కోట్ చేస్తాం ఖచ్చితంగా. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణికులు వెళ్తుంటే ఈ రోజు పడ్డటువంటి ఇబ్బందులు, నేను వస్తుంటే ట్రాఫిక్ ఆపొద్దని ఆ పక్కన రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను హైదరాబాద్ లో ఉన్నా రోజు సార్. అదే రోజు తెల్లారి అదే వీడియోలు సర్క్యులేట్ అయినాయి. రేవంత్ రెడ్డి వస్తుంటే ట్రాఫిక్ ఆపుతారు. అది మనం ప్రాక్టికల్ గా ఒక షోకి ఈ బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తగ్గించి నిజంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల మీద ఫోకస్ పెడితే నేను వస్తుంటే ట్రాఫిక్ ఆపొద్దు ఆపకుండా ఉంటారా సార్? ప్రాక్టికల్ గా జరిగిద్దా? ఓ ముఖ్యమంత్రి ఓ ప్రోగ్రామ్ కి వెళ్తుంటే ఖచ్చితంగా ట్రాఫిక్ గారు ఆ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ ని మళ్లించండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ రూట్ చూపించండి. తెలుసండి ట్రాఫిక్ మానుకోవాలంటే సిద్ధం దా. నేనే డెఫినెట్లీ సిద్ధమే, దాంట్లో తగ్గ నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడితే మీరు దానికి సమాధానం చెప్పండి. 5 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి ఆ విమర్శలు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మీరు శబాష్ అంటున్నారు కదా, దాని మీద నేను ఖచ్చితంగా కోట్ చేస్తాను అంటున్నా. కోట్ చేస్తాను. మేము అధికారంలో ఉన్నా ముగ్గురు ఓ పక్కే, ప్రతిపక్షంలో ఉన్నా ముగ్గురు ఓ పక్కే. మీరు మాట్లాడాలి కదా, ఒక్కరు మాట్లాడేటప్పుడు మీరు విని ముగ్గురు సమాధానం చెప్పండి. పక్కన ఎవడు రాడబ్బా, ఇప్పుడు ఎవడు అంటరాని వాడు, ఎవరు ఏందో ఇప్పుడు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని అంటరాని వాడు ఎవరు సార్? 40% ఓట్లేశారు. కళ్ళు మీద ఏం మాట మాట్లాడారు? ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మాకేం కళ్ళు నెత్తి ఎక్కల. 40% మాకు ఓటేశారు, మీకు 21 సీట్లు వచ్చి ఉండొచ్చు. 40% మాకు ఈ రోజు బలమైనటువంటి పార్టీ లార్జెస్ట్ పార్టీలు ఈ రోజు బలంగా ఉన్నాం. మాకేం 5% 4% ఓట్లు రాలా. సో అది కూడా మీరు గుర్తెచ్చుకొని మాట్లాడుకోలేదు. మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి అసలు టాపిక్ నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాం. మనం మెయిన్ సామాజిక సమీకరణాలు కోట్ చేశాను. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు వాళ్ళు మాట్లాడిన దాని మీద దాని మీదకే కాకుండా టాపిక్ ఇప్పుడు మంత్రివర్గం దాని మీద ఏదైతే మంత్రివర్గ విస్తరణలో ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గానికి 2 సీట్లు కేటాయించారు సార్, 2 మంత్రి పదవులు. అది కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకటి వచ్చింది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. రాయలసీమకు సంబంధించి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి ఎక్కడ ఒక సీటు కూడా ప్రాతినిధ్యం లేదు. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 ఎస్సీ నియోజకవర్గాల్లో కూటమి గెలిచింది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 27 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిస్తే కేవలం 2 మంత్రి పదవులు ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చారు. 27 హైయెస్ట్ గెలిచింది. ఒక సామాజిక వర్గంలో 27 సీట్లు ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మా దగ్గర కూడా పోయినసారి 27 గెలిచారు. మీరు ఎంత ఇచ్చారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కంగారు పడుతున్నారు. మాట్లాడతాను సార్, మీరు ఓపిక పడితే క్రాస్ టాక్ తో డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం. సాయి గారు మా దగ్గర కూడా 27 మంది గెలిచారు ఎస్సీ సామాజిక వర్గంలో. 29కి 27 గెలిచారు. 5గురికి మేము ఎస్సీలకి ఏదైతే మేము మంత్రి పదవులు కేటాయించాం, 3 మాల సామాజిక వర్గానికి, 2 మాదిగ సామాజిక వర్గానికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సేమ్ 27 గెలిచింది. 22వ టర్మ్ కాదండి, మొదటి టర్మ్ కేటాయించాం, 2వ టర్మ్ కూడా కేటాయించాం. మీకు తెలియకపోతే తెలుసుకోండి ఒకసారి. 2 ఇప్పుడు చెప్పండి, అవసరం లేకపోతే మానేయండి, చెప్పండి సార్. ఇప్పుడు కూడా 27 మంది గెలిచారు సార్ కూటమి సంబంధించి. ఆ కూటమి సంబంధించి గెలిచిన 27 మందికి కేవలం 2 మందికి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. మేము పోయినసారి క్షత్రియ సామాజిక వర్గానికి మొదటి దఫాలో దాదాపుగా 3 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చాం సార్. చివరి 2 సంవత్సరాలు తీసేసిన మాట వాస్తవమే. దాన్ని మేము బీసీలు కేటాయించాలని బీసీలు కేటాయించాం. బట్ ఇప్పుడు ఈ రోజు క్షత్రియ సామాజిక వర్గానికి ఈ కేబినెట్ లో
అవకాశం లేదు. ఎందుకంటే మీకు తెలుసు అక్కడ విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీ Right, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా Right, నిలబడింది. ఇంకా మళ్ళీ. అక్కడ అవకాశం దొరకలేదు. అదే విధంగా మీరు చూస్తే వైశ్య సామాజిక వర్గానికి కూడా ఇచ్చారు. వయసు వచ్చింది సార్. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ కేబినెట్ లో అవకాశం వాళ్ళు ఇవ్వలేదు సార్. మీ బ్రాహ్మణ దాంట్లో రెండో మంత్రి వర్గంలో వాళ్ళిద్దరికీ లేదు కదా. రెండో వైశ్య బ్రాహ్మణ. మేము 3 సంవత్సరాల అదే. పాటు మేము క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం. అదే విధంగా మీరు అన్నట్టుగా వైశ్య సామాజిక వర్గానికి కూడా 3 సంవత్సరాలు పాటు ఇచ్చాం. 5 ఏళ్ళు మా కేబినెట్ కి సంబంధించినటువంటి దాంట్లో చివరి 2 ఏళ్ళు మాత్రం మేము దాన్ని ఇద్దరిని పక్కన పెట్టేశారు. కేటాయించాలనే దాని మీద ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు బీసీలకి ఏమన్నా అత్యధికంగా వాళ్ళు కేటాయించారంటే ఏం లేదు సార్. బీసీలకి కేవలం వాళ్ళు ఇచ్చింది 8, మైనార్టీకి 1, మొత్తం కలుపుకున్నా కూడా మీరెన్ని బీసీ ఇచ్చారు ప్లస్ BC కి? మైనార్టీ కలుపుకుంటే సాయి గారు మీరెన్ని ఇచ్చారు బీసీకి? బీసీకి మేము 10 బీసీ సామాజిక వర్గానికి ఫస్ట్ కేబినెట్ లో ఇచ్చాం. సెకండ్ కేబినెట్ 10 + 1 11 మొత్తం బీసీ మైనార్టీ కలిపి ఇచ్చాం. Second cabinet. ఎస్టీ మొత్తం చూసుకుంటే 17 మందికి. సెకండ్ మేము- క్యాబినెట్ లోనా ఫస్ట్ క్యాబినెట్ లో ఎన్ని ఇచ్చారు బీసీలకి? సెకండ్ కేబినెట్ లో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి 17 ఇచ్చాం సాయి గారు. ఫస్ట్ కేబినెట్ లో 14 ఇచ్చాం మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి. సో ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి చూసుకుంటే ఎస్సీ 2, ఎస్టీ 1, 3, ఇది ఒక 8, 1 మైనార్టీగా 9, 3, 12 మందికి ఇచ్చారు. 24లో 12 మందికి ఇచ్చారు. 12 మంది మిగిలిన కమ్మ సామాజిక వర్గం 4, కాపు 4, డైరెక్ట్ బీసీలకి ఎన్ని ఇచ్చినట్టు? వైసీ 1. డైరెక్ట్ బీసీ మేము ఫస్ట్ కేబినెట్ లో 8 మందికి ఇచ్చారు సాయి గారు. వాళ్ళు సెకండ్ 8 కేబినెట్ ఇచ్చారు లో 11 మందికి ఇచ్చారు. వాళ్ళు 8 అప్పుడు సరిపోయింది కదా. ఎట్లా అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అన్ని రైట్, అది వేరు. నేను అనేది బీసీ వరకు ఎస్టీ బీసీ మైనార్టీ అనే దాని కోణంలో మొత్తం 4 ఇప్పుడు మీ లెక్క మీది బీసీకి ఎన్ని ఇచ్చారంటే మీరు 8 ఇచ్చారు, వాళ్ళు 8 ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్ సరిపోయింది. రైట్, ఎస్సీలో కొంచెం వాళ్ళు తక్కువ ఇచ్చారని చెప్తున్నారు. అదే సమయంలో వైశ్యాకి వాళ్ళు ఇచ్చారు, మీరు వైశ్య బ్రాహ్మణికి ఫస్ట్ ట్రిప్ ఇచ్చారు, సెకండ్ ట్రిప్ తీసేశారు. అది ఓవరాల్. మైనార్టీకి మీరు ఎన్ని ఇచ్చారు అప్పుడు? మైనార్టీకి ఒకటే కదా. మైనార్టీకి ఒకటే. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు. వాళ్ళ క్షత్రియ సామాజిక వర్గానికి 0 ఇప్పుడు Right. కేబినెట్ లో అసలు అవకాశం అంటే స్పీకర్ ఉండదు కదా, ఇంకా స్పీకర్ ఏదో రఘురామకృష్ణరాజు అంటున్నారు కదా. రైట్, స్పీకర్ కూడా లెక్కేస్తే మేము Speaker ఉంది. అదనంగా ఇచ్చినట్టు కదా సార్. అప్పుడు స్పీకర్ కూడా అదనంగా ఇచ్చాం, దాన్ని దీంట్లో కౌంట్ చేయలేదు కదా సాయి గారు. రైట్. మేము స్పీకర్ దే అదనంగా దీంట్లో కౌంట్ చేయలేదు. స్పీకర్ మీరు అన్న చీఫ్ విప్ లో దీంట్లో కౌంట్ చేయలేదు కదా. తర్వాత ఒక ప్రధానమైన పాయింట్, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టారని మీ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణరావు అని ఆయన చెప్తున్నారు. నిజమేనా? లేదు సార్, నా మీద కేసు నమోదు చేశారు. ఆల్రెడీ నిన్నే స్టేషన్ బెయిల్ తీసుకున్నాను. ఎందుకంటే అది 3 years లోపు సెక్షన్ 504, ఇంకోటి 66A 66B అనుకోండి సార్. 3 సెక్షన్ల మీద నా మీద కేసులు నమోదు అయితే ఎఫ్ఐఆర్ ఉంది. నిన్న స్టేషన్ బెయిల్ వచ్చింది ఒంగోలులో. నాకు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ వస్తున్నామని చెప్పారు. రమ్మన్నాను. డిఎస్పీ గారు ఫోన్ చేశారు. ఒక ఏఎస్ఐ 2 కానిస్టేబుల్ వచ్చారు. అది కూడా దేని మీద పెట్టానో వాళ్ళకి క్లారిటీ లేదు. పలానా నా ట్విట్టర్ అకౌంట్ తో నేను ఒక పోస్ట్ చేశానంట. పోస్ట్ చేసిన డేటు తెలియదు. అంటే వాళ్ళ దాంట్లో ఏం మెన్షన్ చేయలేదు. ఏ డేట్ లో ఏం పోస్ట్ చేసావో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా నా మీద మీ మీద కేసు ఫైల్ అయిందండి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు దామచర్ల సత్య కంప్లైంట్ ఇచ్చాడండి. మీ మీద ఎఫ్ఐఆర్ అయింది. మీరు విచారణకు రావాలి, విచారణ సహకరించాలన్నారు. డెఫినెట్లీ వస్తానని చెప్పాను. మీ నాయకుడే మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనుకుంటా మీ మీద. కాదు కదా, అంటే అది ఒక ఛానల్ కాదు కదా సార్, అది ఒక ఛానల్. అది ఆ పెట్టిన తమ్మునేలు ఏంటంటే అది మంగళగిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, ఏదైతే మోకాల మీద కూర్చోబెట్టారో దాన్ని నా వెంకటరెడ్డి అరెస్ట్ ఒకే దాంట్లో కలిపి తమ్మునేలు పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు. రైట్ రైట్. సో నేను అరెస్ట్ అయితే మీ ముందుకు రాను కదా మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్ లవ్ లెటర్ అయితే వచ్చింది సార్, ఇంకా చాలా వస్తాయి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. రఘునాథ్ బాబు గారు, సాయి గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికీ కూడా నమస్కారం. చాలా ఉత్సాహభరితమైన ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ క్యాబినెట్ ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి ప్రమాణం చేసిన వారందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషమైన విషయం. అయితే వాళ్ళ క్వశ్చన్ ఇక్కడ వస్తుందంటే, ఒకటి సరే మంత్రివర్గ కూర్పు దాని గురించి వెంకటరెడ్డి చెప్పారు, అది పక్కన పెడదాం. మెయిన్ గా వచ్చేది ఒకటి, లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పులు అయ్యే తిరిగి చేయకూడదు. ఎందుకు నేను ముఖ్యంగా చెబుతున్నానంటే,
అన్ఫార్చునేట్ గా మన రాష్ట్రంలో ఒక ఐ టు ఐ చూసుకోలేని అధికార ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు గత వాళ్ళు రాలా, గత కొన్ని సంవత్సరాలుగా ఎస్పెషల్లీ 14 నుంచి ఇది అట్లాగా కొనసాగుతూనే వస్తుంది. ఆ రకంగా ఆల్ పార్టీ మీటింగ్స్ మళ్ళీ రివైవ్ చేయటం అలా అదేంటి, ఎందుకంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కి ఓట్లు రాకపోయినా వాళ్ళని కూడా ఏదో పిలిచి మాట్లాడటం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ప్రధానమైనటువంటి వ్యతిరేకతే ఈ కక్ష సాధింపు, కూల్చివేతలు, నెగిటివ్ థింకింగ్, రివర్సు ఇవన్నీ. కాబట్టి ఆ మిస్టేక్స్ ని ఈ ప్రభుత్వం కొనసాగించబడి అది అవాయిడ్ చేసుకుంటా తప్పకుండా చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్, ఆ మెచ్యూరిటీ, ఆ విఘ్నత గ్యారంటీగా ఉన్నాయి. ఇకపోతే సవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని ఎన్నోసార్లు మనం అనుకున్నాం. తలకు మించిన అప్పులు, వాటి కట్టాల్సిన వడ్డీలు, ఆదాయం ఓవర్ నైట్ పెరగదు, కొంత టైం పడుతుంది. ఇదంతా కానీ కమిట్మెంట్లు ఏమో వచ్చేస్తాయి. సరే, ఏది ఏమైనా అనుభవజ్ఞుడు కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి ఆయనకి చేస్తున్నారు. కాబట్టి మనం లెటర్స్ హోప్ ఫర్ ద బెస్ట్. జరగనండి, చూద్దాం. బాగా జరగాల, కోరుకోవాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఇవన్నీ జరగాలంటే అందరి సహకారం కూడా ఉండాలా. అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలోని ఇప్పుడు అల్టిమేట్ గా ఏ పార్టీ అయినా కానీ రాష్ట్ర అభివృద్ధి కదా కోరుకునేది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ ఉంటుంది. అందుకని రాష్ట్ర అభివృద్ధి జరగటానికి ఇది మొదటి మెట్టు, తొలి సోపానం. కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే జగన్ ఫెయిల్ అయినట్టే అనుకోవాలి. ఇప్పుడు ఇందాక మీరే లెక్కేసి చెప్పారు, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కలిపి 50% ఇచ్చారు. 50% ఈజ్ ఫెయిర్లీ గుడ్ ఎనఫ్. లేకపోతే అమ్మాస్కి కాస్త ఎక్కువ ఇచ్చారు అంటే అది మరి ఎన్నోసార్ల నుంచి ఇప్పుడు మీరు చూడండి, పోయినసారి గెలిచిన 21 మందిలో అత్యధికులు సగం మంది కమ్మాసే ఉన్నారు కదా. ఇప్పుడు రాయలసీమలో అయితే అప్పుడు ఏవల్ కేసు లేకపోతే గెలిచిన మన బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇలా కమ్మాసే ఉన్నారు. ఇక్కడ కొట్టిపెట్టిన వీళ్ళంతా. కాబట్టి అటు సీనియారిటీ దృష్ట్యా, అటు పార్టీకి అండగా ఉన్నది దృష్ట్యా ఒక పెసరు ఎక్కువ వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ దాని మరి ఆ నెంబర్ని బట్టి, సపోర్ట్ చేసిన దాన్ని బట్టి, సీనియారిటీని బట్టి ఎన్నో ఈక్వేషన్ ఉంటాయి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని తెలియనంత ఆయన అమాయకులు కాదు, లేదా సోషల్ ఇంజనీరింగ్ అవన్నీ అర్థం చేసుకునే అనుభవం లేని వ్యక్తి కాదు. కాబట్టి ఉన్నంతలో ఏది బెస్ట్ అనేది ఆయన 100% జడ్జి చేసుకోగలరు, చేసుకున్నారు, అవకాశం బట్టి చేశారు. రైట్. శాంతిప్రసాద్ గారు, సాధారణంగా సీనియర్లు జూనియర్లు అన్నటువంటి ఇష్యూస్ వస్తాయి. కానీ ఈ దఫా సీనియర్లు అన్నటువంటి వాళ్ళు చాలామంది పక్కకు వెళ్ళిపోయారు, మొత్తం కొత్త వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఇది లోకేష్ గారి ఫార్ములా అనుకోవచ్చా? అంటే యువగళం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్. లోకేష్ గారి ఫార్ములా, చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా, పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా ఒకటే ఫార్ములా. యువ రక్తంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అనుభవజ్ఞులు వాళ్ళ సేవల్ని ఎట్లాగో వాడుకుంటారు, పార్టీ పరంగానే వాడుకుంటారు, రేపు పాలనా పరంగా ఇక్కడ స్థానికంగా వాడుకుంటారు. ఇప్పుడు మా సోదరుడు ఏంటో శోకండాలు పెడుతున్నాడు, సామాజిక సంతులనం లేదని. మీకు లాగా గంగిరెద్దుల్లాగా వాళ్ళకి
అలంకారాలు చేసి రోడ్ల మీద బస్సుల మీద తిప్పి ఓట్లు అడుక్కోం మేము 50% ఇచ్చాము. మేము ఇవ్వకుండా పోలేదు. ఇంకా ఇవ్వలేదంటే మిమ్మల్ని బట్టి మా పార్టీకి నడవు, మిమ్మల్ని బట్టి మా ప్రభుత్వం నడవదు. మీరు ఇచ్చే సూచనలతో మా పని లేదు. మీరు సూచనలు ఇవ్వాలనుకుంటే రేపు రండి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు ఏం సూచనలు చేస్తారో, ఏం నిర్మాణాత్మకంగా చేస్తారో అక్కడ చూసుకున్నాం. అది కరెక్ట్ అయిన వేదిక. ఇక్కడ కూర్చొని గప్పని గ్యాస్ కొడతాం, వెటకారం మాటలు, వెకిలి మాటలు మాట్లాడతాం కాదు. అది హుందాతనం అనిపించుకోదు. ఇక అది నీ యొక్క విద్యను వదిలేస్తున్నా కానీ. అయితే ఇక్కడ కొంతమంది కాపు గ్రూపులు ఉంటాయి. వీళ్ళు కాపులకు 5, కమ్మలకి 5 అనే లెక్కలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే తూర్పు కాపును కూడాను కాపులో కలిపేశారు. బలిజ నారాయణ గారిని, ఈ తూర్పు కాపు కె శ్రీనివాస్ గారిని, సరే నిమ్మల ఎట్లాగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ రకంగా కాపులకు 5 ఇచ్చారని వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఎక్కడికెక్కడ ఆయా వర్గాల వారు సాటిస్ఫై అవుతున్నారు. ఒకటైతే వాస్తవం, మరీ దారుణంగా రెడ్లతో నింపలేదుగా, పైనుంచి కింద దాకా రెడ్లతో నింపలేదు కదా. లేదా ఒక్క నిమిషం ఉండబ్బా, నన్ను మాట్లాడతాం అవలేదు. మీకు రెడ్లతో నింపారన్నారు ఎక్కడ లేనబ్బా. అంత దుస్థితి దౌర్భాగ్యం నాకు ఎప్పుడు పట్టదు. ఇక నువ్వు రెండోసారి మంత్రివర్గ కూర్పులో బీసీలకు ఇచ్చాను సాధికారికత అని చెప్పి 2 బస్సుల్లో వాళ్ళని ఊరేసుకుని తిప్పి గంగిరెద్దులా తిప్పారు. జనాలు మిమ్మల్ని చూసారా, ఆదరించారా? నేను ఆ రోజే మీకు సవాల్ విసిరా, ఈ 2 బస్సులు కాదు, మీరు రెడ్లు ఎంతమందికి నామినేట్ పోస్టులు ఇచ్చారు, సుమారుగా 750 మంది ఉన్నారు, వాళ్ళని బస్సులకు ఇస్తే ఒక 20 బస్సులు అవుతాయి. ఈ 2 బస్సులు ఒక పక్క, 20 బస్సులు ఒక పక్క తిప్పితే రాష్ట్ర ప్రజలకి చక్కటి అవగాహన వస్తుంది, చిక్కటి శిరుడవుతూ మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తారని కూడా చెప్పారు. చక్కగా ఆశీర్వదించారు మిమ్మల్ని. ఒక్కొక్క నియోజకవర్గం, పార్లమెంటు, అసెంబ్లీ చూసుకుంటూ వస్తున్నాం. మీకు గెలిచిన గెలుపు ఎంత దారుణమైన పరిస్థితి మీదో. కొన్ని ఓట్లు అడ్డించడం పడితే అసలు మీ ఉనికే పోయేది. కేవలం ఒక 3 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు తప్పితే మిగతా నియోజకవర్గాలు అసలు మీకు ఉనికే లేదు. ఎందుకంటే పార్లమెంట్కి వచ్చినప్పటికీ నేషనల్ కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ కొన్ని 3 చోట్ల, ఒక చోట్ల సిపిఐ, బహుజన సమాజ్ పార్టీ, ఇవి కలిపి ఓట్లు చేర్చడం వల్ల మీకు 4 వచ్చిన సీట్లు, ఒక చోట షర్మిలారెడ్డి చేర్చడం వల్ల. లేకపోతే ఆ 4 పార్లమెంటు కూడా మీకు పూర్తిగా గల్లంతయ్యాయి. అసలు ఓట్ల శాతం చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు ఇంత తిరస్కరించారా ఈ పార్టీని అని. అసెంబ్లీ వైజ్ గా కూడా చూసిన చాలా అద్భుతంగా ఉంది. దీని మీద ప్రత్యేక డిబేట్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. వీళ్ళకి దర్శిలో మెజార్టీ 2456 అయితే నోటాకు వచ్చింది 2107. ఎర్రగొండపాలెంలో 5200 అయితే 2230 నోట. ఇట్లా ఆలూరులో 2831 ఓట్లు మెజార్టీ వస్తే 2634 నోట. పొంగనూరులో 6095 అయితే నోటకు 2904. తంబడపల్లిలో అట్లాగే. మీకు ఇప్పటికైనా దాని ఏదో అంటారు చూసావా, క్షవరమైన తర్వాత వివరం రావాలని, మీకు అది వచ్చినట్టు కనపడుతుందా? నేర్చుకోండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, బలంగా దాని ఏమంటే సముచితంగా సహేతుకమైన వాదనతో అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇదే కువిమర్శలు, ఇదే రకంగా మాట్లాడతాము అని అంటే మీ కర్మ, మిమ్మల్ని ఎవడో చేయలేడు. ఒకటైతే గుర్తుపెట్టుకో, రాజకీయ సమాధి జగన్ రెడ్డికి జరిగిపోయింది ఆల్రెడీ. ఏ రకంగా జరిగిందో కూడా నేను చెప్తాను. నేను ఇతని మీద ఉన్న కేసులు, రేపు ఈడీ కేసులు బయటకు వస్తే ఒకదాని తర్వాత ఒకటి జైల్లోకి వెళ్తాడు. ప్రతి కేసులో 2 సంవత్సరాల పైన శిక్ష పడుతుంది. ఒక్కసారి ఆ శిక్ష పడిన తర్వాత సెక్షన్ 8(4) రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 6 సంవత్సరాల పాటు ఇతను ఎన్నికల్లో పాల్గొనబడే బహిష్కరణ. సో 2029 ఎన్నికలు నాకు తెలిసి జగన్ రెడ్డి పాల్గొనడం అనేది జరగదు. ఇక 2030 తర్వాత వచ్చే ఎన్నికలు అంటారా, అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు.
అసలు ఇప్పుడు గెలిచిన వాళ్ళలో నాకు తెలిసి మా ఎర్రగొండపాలెం అభ్యర్థి కొద్దిగా ఆలోచనాపరుడు, వివేకవంతుడు, చక్కగా మాట్లాడుకునేవాడు తప్పితే మాట్లాడగల దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఇళ్ళలో ఎవరూ లేరు తెలిసిన వాళ్ళలో. మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చూస్తున్నాం, మా చౌదరికి కూడా చెప్తున్నా, వాళ్ళ అధినేత కూడా చెప్పమని. జగన్ రెడ్డి 10 నిమిషాలు మాట్లాడతానంటే 10 నిమిషాలు కదా, అరగంట టైం ఇవ్వండి. ఏం మాట్లాడతాడో చూద్దాం. తనంతట తానే నవ్వులు పాలైపోతాడు మాట్లాడతాం చేతకాక. పెన్ను పేపర్ లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడతాడో కూడా చూద్దాం. రాష్ట్ర ప్రజల సమస్యను ఏ రకంగా గడవచ్చాడో కూడా చూద్దాం. ఇన్ని రోజుల పాటు ఆ తాడేపల్లి ప్యాలెస్ దాక్కొని సిద్ధమా మండదా అంటే అందరికీ మండింది. కర్రు కాల్చి పెట్టారు. ఇప్పటికైనా కానీ కొద్దిగా గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. అధికార పార్టీ మేము ఆ రోజు మీకు 6 నెలల సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం, కానీ మీరు 3 నెలలకే మీ దరిద్ర పాలన చూపించుకున్నారు. మీరు కనీసం 3 నెలల సమయం పాటించడం నేర్చుకోండి. అప్పుడే వెధవ వెటకారాలు, వెధవ విమర్శలు, మెటికలు విరవటం, శాపనార్థాలు పెడతాం ఇవి కాదు మీరు చేయాల్సింది. కన్స్ట్రక్టివ్ గా రండి, ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేయండి. సాయి గారు ఒక్క నిమిషం, నేను ఇంకొక విషయం కూడా చెప్తాను సాయి గారు మీకు. వీళ్ళ పాలన ఎంత దరిద్రమైన పాలన గుర్తు చేయాలంటే రాష్ట్ర ప్రజలకు, వచ్చే భవిష్యత్ తరాలకి ఆ కూల్చిన ప్రజావేదికని ఒక స్మారక స్తూపంగా కట్టి దాన్ని అట్లానే ఉంచి భవిష్యత్ తరాలు చూపిస్తే ఈ రాష్ట్రంలో ఒక దరిద్ర పాలన అనేది ఎట్లా ఉంటుంది, విధ్వంసకర పాలన ఎట్లా ఉంటుంది, మీరు ఎవడికి పడితే ఆడికి ఒక అవకాశం ఉంటే ఓట్లు ఇస్తే ఎటువంటి విధ్వంసాలు జరుగుతాయో ప్రజలందరికీ తెలియాలంటే ఆ ప్రజావేదిక అక్కడే ఉండాలి. అది ఒక స్మారక స్తూపంగా ఉండాలి. హిరోషిమా తర్వాత నగరాన్ని ఎట్లా అయితే ఉంచారో అట్లా విధ్వంసాన్ని అట్లా చూపించాలి. భవిష్యత్ తరాలకి ఇది ఒక సంకేతంగా వెళ్ళాలి. రైట్. చౌదరి గారు వెంకటరెడ్డి గారు చెప్పండి. గురువింద కింద సామెకి తనకి అది తెలియదు అన్నట్టుగా ఇప్పుడు రోజు కూలుస్తున్న దగ్గర ఎన్ని స్మారక స్తూపాలు కట్టాలో ఆయన మర్చిపోయాడు. రోజు కూలుస్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు విన్నా, మీరు కూడా వింటా నేర్చుకోండి దయచేసి. వినాలి చెప్పండి సాయి గారు, మీరు వినమని చెప్పండి, లేదంటే ఆయన మాట్లాడండి. నేను ఆగుతాను, మళ్ళీ ఆయన మాట్లాడినా మాట్లాడు. చెప్పండి చెప్పండి. సచివాలయాలు కూలుస్తున్న దగ్గర, ఎక్కడికక్కడ విగ్రహాలు కూలుస్తున్న దగ్గర, ఎక్కడికక్కడ అక్కడ మన కళ్ళజోడు తీసి చూడాలో, మరి కళ్ళజోడు ఇంకో డబల్ సచివాలయం ఎక్కడ మేము వెరిఫై చేస్తాం. ఎప్పుడు సచివాలయం ఎక్కడ కూల్చారు చూసుకోండి. ఎక్కడెక్కడ కనపట్లేదు. సచివాలయం ఒక దిక్కుమాల మొఖాన్ని కూల్చారా? ఎవరు దిక్కుమాల సాయి గారు, మీరు కంట్రోల్ చేయకపోతే నేను అంతకంటే పరుషు పద్యాలం వాడతా. ఎవడు దిక్కుమాలాడేది పవన్ కళ్యాణ్. వ్యక్తిగత వద్దు. తప్పది. విగ్రహాలు కూల్చారు, పగలబడుతుంది. అవన్నీ మీకు కనపడవాలంటే ప్రజలకు కనపడతాయి. డెఫినెట్లీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అల్టిమేట్. 90,000 వచ్చినాయా, 80,000 ఎట్లా వచ్చినాయి మెజార్టీలు నిజంగా వచ్చినాయా లేదా ప్రజలు జరుగుతున్న చర్చ మీద నేను ఇప్పుడు ఈ డిబేట్ అది కాదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్తల్లా. ఇందా మీరు చెప్పారు 40% ఓటింగ్ వైఎస్ఆర్ వచ్చింది. మాకు మీకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 4 పార్టీలు కలిపి మీకు ఓట్లు వేస్తే, 3 పార్టీలు అనుకుంటా కలిపి వస్తే మీకు 8% వచ్చినాయి మిగిలిన అన్ని చోట్ల కూడా. అది గుర్తెరగకుండా మనం ఏదో ఒకసారి ఏదో 20 సీట్లు గెలవంగానే దాన్ని ఆ వాపు మీరు ఎన్ని రకాలు మాట్లాడినా మేము కంట్రోల్ గానే ఉన్నాం. ఆ రోజు కూడా మీ నాయకుడు కంట్రోల్ గానే ఉన్నాం. చెప్పులు తీసుకుందంతా ఎమ్మెల్యేలన్నా కంట్రోల్ గానే ఉన్నాం. మేము ఎక్కడ వెళ్ళి ఏం రకాలు చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, పరిపాలన బాగా అందించాం, దాంట్లో నో డౌట్. ఆ పరిపాలన కొనసాగిస్తానని మీరే అన్నారు. ఇప్పుడు కొనసాగించకపోతే ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు రేపు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఈ రోజు సాయి గారు, రేపు ఉదయం స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ రేపు స్టార్ట్ అవుతున్నాయి. అమ్మ ఒడి మీరు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అన్నారు. మాకున్న లెక్కల ప్రకారం 12,600 కోట్ల రూపాయలు అమ్మ ఒడికి రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి రేపేస్తారా
ఎల్లుండి వేస్తారా, వచ్చే సంవత్సరం వేస్తారా, వచ్చే సంవత్సరం వేస్తారా, డెఫినెట్లీ నిలదీస్తాం. Right, right. ఎక్కడ ఈ ఎటకారం వెనకడుగు వేసేది తగ్గించుకో. లేదు. మీరు ఈ ఎటకారం ఇచ్చినటువంటి తగ్గించుకో. తప్పుడు హామీల మీద ప్రతి దాన్ని మీరు చేయకపోతే మేము అపోజిషన్ గా ఇదిగోండి ప్రజల కోసం మేము నిలదీస్తాం. దాంట్లో Right. ఎక్కడ డౌట్ లేదు. Right. బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా రాజ్యసభలో 11 కావచ్చు, లోక్సభలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. 15 ఎంపీ సీట్లతో ఉంటాము. Right. రాజాయ్ గారు మీరు ఆయన మాట్లాడేటప్పుడు మరి దిక్కుమాలిన తరం మళ్ళీ టాపిక్ వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం అంటున్నా. రైట్. ఇప్పుడు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సార్లు మళ్ళీ డైవర్ట్ అయిపోవద్దు. మేము అనలేదు కదా. రైట్. ఒక్క నిమిషం మనం భాష నియంత్రణలో పెట్టుకుందామండి. భాష నియంత్రణలో పెట్టుకుందాం. కానీ సచివాలయాలు కూర్చారండి, తప్పుడు ప్రచారం ఏంటి ఇంకా? అంటే మీకు కనపట్టలేదు కూల్ చేసిన ఎక్కడ అంటే ఇక్కడ ఒక్క పాయింట్, విగ్రహాలు కూల్చడం ఇది సచివాలయాలు కూల్చారా లేకపోతే సచివాలయాలు బోర్డులు కూల్చారా? ఆయన అంటోంది అది బోర్డుల మీద జగన్ బొమ్మలు కూల్చారు. రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి అదే బొమ్మలు, దాంట్లో జగన్ బొమ్మలు లేకపోతే జగన్ శిలాఫలకాలని చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రికి ఎవరుంటే వాళ్ళవి ఉంటాయి. అది తొలగించి తర్వాత ముఖ్యమంత్రి పెట్టాల్సింది ఎవరు? అక్కడ అధికారులు వచ్చినాక ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి వచ్చినాక అది పెట్టుకుంటారు. ఇది మొట్టమొదటిగా ఈ 5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన సాంప్రదాయం. మీకు తెలియదేమండి, మీరు కొత్తగా వచ్చుంటారు. మీరు కొత్తగా వచ్చుంటారు, తెలియదు. ప్లీజ్ కంట్రోల్. అరే వదిలేయండి సార్, ఇద్దరు కలిసి ఇక్కడ ఇది డిబేట్ లాగా లేదు. మీ ఇద్దరు తిట్టుకోవడానికి, ఇద్దరు డిబేట్ లేదు. సంస్కారహీనంగా మనం మాట్లాడుకోవద్దు దయచేసి. డిబేట్ లాగా నడవనిద్దాం. ప్లీజ్ కల్చర్ పాటిద్దాం. కల్చర్ పాటిద్దాం ప్లీజ్. రైట్. ప్లీజ్ సార్ ఇద్దరు దయచేసి. చౌదరి గారు, సాయి గారు, గతంలో ఎన్నో రకాలుగా నష్టాలు జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. అన్ని విమర్శించుకున్నాం, అయిపోయింది. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. పరిపాలన టైం ప్రారంభం. ఇంకా రేపు ఆన్ డ్యూటీ సీఎం, రేపటి నుంచి మంత్రి వరకు సీఎం గారు డ్యూటీలోకి వెళ్తున్నారు. రాకముందే చాలా పరిణామాలు తీసుకొచ్చాం. రేపటి నుంచి కనీసం బ్రీతింగ్ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు అమ్మ ఒడే, వాళ్ళ ఆయన ఒడే, వాళ్ళ ఆయన గుడ్డి, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినారు. మేము ఆ పథకాలు ఇవ్వాలి, ఇస్తాం 100%. ఒక్క రోజు కూడా, ఒక నిమిషం కూడా ఆలోచించాం. చూడండి, ఈ రోజే ప్రమాణ స్వీకారం అయిన మధ్యాహ్నం నుంచి మంత్రివర్గ సమావేశం జరిగింది. మళ్ళీ తిరుమలకు వచ్చారు ఆయన. ఎంత పకడ్బందీగా రేపటి నుంచి వర్కౌట్ చేస్తున్నాం. మీ ఎవరికి ఏ హామీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. మీ ప్రభుత్వాల్లాగా బొమ్మలు పిచ్చోళ్ళు, ఆ పిచ్చోళ్ళు మేము చేయదలుచుకోలేదు. ప్రజలకు ఏదైతే నిస్వార్థంగా ఇవ్వదలుచుకున్నామో అది ఇస్తాం. ఇవ్వకపోతే మీరు ప్రతిపక్షంగా అడిగా, ప్రతిపక్షం లేకపోయినా మీరు ప్రతిపక్ష పదవి పోయించండి, తప్పే ఉంది, మాట్లాడొచ్చు, ప్రశ్నించండి. మేము దాని సమాజ పదవి బాధ్యత మాకుంది, మేము చెప్తాం. అయితే విధానపరమైన రాజకీయపరమైన విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు అయితే గతంలో చాలా జరిగినాయి, అవన్నీ ఎత్తుకుంటే ఇంకా ఈ డిబేట్ కూడా చాలు. ఇద్దరు, ఆయన పెద్దవారు సింగళూరు ప్రసాద్ గారు లాయరు, మీరు చదువుకున్నారు. గబానీ టెంప్టేట్ కావడం కరెక్ట్ కాదు. కాకపోతే గతంలో భావోద్వేగాలు ఉంటాయి అందరికి, కానీ ఇది రాజకీయం. నేను వయసు రీత్యా వెంకటరెడ్డి గారు చిన్నవారు, మీరు పెద్దవారు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పది. నేనైతే ఖండిస్తాను, తప్ప. వాళ్ళ మాట్లాడితే కూడా ఆవేశంగా మాట్లాడినా కూడా పెద్దవారు చాలా మంది సచివాలయం కూర్చింది కాదండి. సచివాలయాలకి వాడుకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ ఓనర్ ఇబ్బంది పడతా ఉంటే ఓనర్ వాళ్ళ మనుషులపై పలకలు కొట్టారు. తీసుకున్నారంట, ఆ బాడుగులు కట్టలేదంట 6 నెలలుగా. బాడుగులు రాలేదు మా ఏరియాలో. చెప్తే ఇదే పంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్పా, మా ప్రూఫ్ కావాలి నేను పంపిస్తా. మా ఏరియాలో, మా ఊర్లో సచివాలయానికి అదే ఆర్బీఐ సెంటర్కి బాడీకి తీసుకున్నారు. 6 నెలలు బడి అతనికి బాడీకి లేదు. ఏం చేయాలి? ఆయన ఆక్రమించుకున్నారు. సాయంత్రం అయితే పేకాట ఆడుతున్నారు, మందు కొడుతున్నారు వైసీపీ అధికారులంత వరకు. ఆయన చూసి భరించి ఆయన పగలు కొట్టాడు. దానికి మేమేం చేయగలం? మేము ఆ పార్టీ నాయకులు ఏదైనా ప్రబలం చేస్తే మేము మొదటి చెప్తున్నాం, మేము రాజకీయంగానే విభేదిస్తాం, కానీ వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత గొడవలు మాకు అవసరం లేదు. కక్షాదింపులు అసలు అవసరం లేదు. పొరపాటు ఎవరైనా బిహేవ్ చేస్తే మేము మందలి చర్య తీసుకుంటున్నాం, పోలీసు చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు మేము మీలాగా కేసులు పెట్టి పోస్ట్ పెట్టిన జైలుతో వేసే సంఘటన లేదు కదా. మీకు నోటీస్ ఇచ్చారు, గౌరవంగా పిలిచారు,
మాట్లాడతాం. అంతేగాని కొట్టేది థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయలేదు కదా. నోటీస్ అనేది కామన్, ఎవరికైనా మాకైనా మీరు ఇచ్చిందని కాదట్లా. కాకపోతే మీరు బలాత్కారం చేశారు, ఇప్పుడు మేము చేయట్లా. ఒక్క మాట సాయి గారు, చెప్పండి. పొరపాటుగా కంటిన్యూ చేయమని మీ ద్వారా చెప్తున్నా సాయి గారు, చంద్రబాబు నాయుడు చెప్తూ లా అండ్ ఆర్డర్ విషయంలో 100% పాళ్ళు చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఒక్క క్షణం కూడా ఆ గిర్ర దాటడు. నాకు తెలుసు ఆ విషయము. తెలిస్తే మీరు ప్రతిపక్షం అడగండి, తప్పలేదు, సంతోషం. మేము హ్యాపీగా రాజకీయంగా మీరు రాజకీయాలు విమర్శిస్తారండి, ఇంత విమర్శించండి, సమాధానం చెప్తా. వ్యక్తిగత దోషులు కలగడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా వెళ్ళి నష్టపోయారు. మళ్ళీ మీరు అదే నెత్తికెత్తుకుంటారని నేను మిమ్మల్ని దేవుడు కూడా కాపాడాలి. ఇది నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రోజు వస్తున్న వీడియోలు అవన్నీ మార్ఫింగ్ వీడియోలా లేదంటే గ్రాఫిక్సా? అంటే రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, మోకాల మీద కూర్చోబెట్టి ఏదైతే అర్ధనగ్నంగా కూర్చోబెట్టి లోకేష్ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాయని అవన్నీ గ్రాఫిక్సా? మీరు మంచి వీడియో చెప్పారు, మంచి వీడియో. అదే నేను కూడా చూశాను. పోలీసు ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఏ విధంగా చర్య తీసుకుంటారు. అంతేగాని మేలా కొట్టేసో బాధ పెట్టే చేయం కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో గతంలో లోకేష్ బాబు గారు తిట్టారంట, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కులం పేరుతో కూడా తిట్టున్నారంట, ఆ వీడియోలు కూడా చూసి 2 వీడియోలు చూడండి. కాకపోతే తప్పే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నేను వ్యక్తిగత దాడులకి వరుసగా ఖండిస్తాను. నాకు వ్యతిరేక నేను నిజంగా మీరు ఆ లోకేష్ గారు బాబు గారిని మాట్లాడిన మా వ్యక్తిని ఆయన మీద చర్య తీసుకుంటున్నారు. మా పార్టీ గారి మీద కేసు నమోదు చేశారని మీకు తెలియదు. మీకు ఆ విధంగా చేసిన దానికి మా పార్టీ కార్యకర్త మీద కేసు నమోదు చేశారు. వాళ్ళు చేయకూడదు అని. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మీకు తెలుసు. కాంటే ఫోన్ చేసి కనుక్కోండి కావంటే ఈ రోజు సాయంత్రం బెయిల్ పోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ప్రసక్తే లేదు. లేదు చౌదరి గారు, దానికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు, పార్టీ 1 నోటీస్ ఇచ్చారు, అది చట్టబద్ధంగా ఫాలో అయ్యారు. కానీ వీళ్ళ ప్రభుత్వంలో ఒక గుంటూరులో ఉన్న వృద్ధ మహిళ, తర్వాత విశాఖపట్నంలో ఒక అతను సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేస్తే సిఐడి పోలీసులు ప్రత్యేకంగా అరెస్టు చేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఇబ్బందులు అనేక మందికి 41A నోటీసులు ఇచ్చారులేండి. మరి కొత్తగా గురువింద కింద సామెతలు వద్దు, పాలసీల ప్రకారం వెళ్దాం. ఇక్కడ ఆవేశాలు అనేటువంటి దాన్ని ప్రజలు చూస్తారు. మనం మాట్లాడేటప్పుడు అందరూ హుందాగా మాట్లాడితే అది గౌరవంగా ఉంటుంది. పెట్టండి, జనసేన వాళ్ళు చేసినా పెట్టండి, అది కరెక్ట్ పాయింట్. కేసు కట్టకపోతే నిలదీయండి. రైట్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఒకటి సాయి గారు, ఇప్పుడు ఈ ఇనిషియల్ గా అధికారం అది చాలా కసిగా ద్వేషపూరితంగా ఈ ఎన్నికలు జరిగింది. ఇది ఒక వాస్తవం, కఠోర వాస్తవం. సరే, జరిగినాక నేనైతే ఇంకా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయేమో అని భయపడ్డాను. కానీ కొన్ని జరిగింది, ఏదో ఇన్సిడెన్సెస్ అవి నేను లైట్గా తీసేయటం లేదు, కొన్ని జరిగినాయి. కానీ అవి కూడా జరగకుండా ఉంటే ఇంకా హుందాగుండేది. కానీ అన్కంట్రోలబుల్ పరిస్థితులు జరిగినాయి. కానీ దానికి ఈ బ్యాకింగ్ కనుక ఎవరైనా పార్టీగా అధినాయకులు ఉంటే అది మాత్రం చాలా క్షమించడం తప్పు. డెఫినెట్గా అలా లేదు. కానీ కొన్ని అక్కడ స్థానికమైనటువంటి దానిలో కొన్ని అయితే జరిగింది. బట్ డెఫినెట్గా కంటిన్యూ ఏమీ అవ్వటం లేదు. అవి ఎక్కడితో సమసిపోయినాయి. ఒకసారి మరి గతంలో ఇలాగే ఏం జరిగిందో గత ప్రభుత్వం చూసి నష్టాన్ని చూసి కూడా అదే విధానం ఎందుకు కంటిన్యూ చేస్తారు? చేయరు. కాబట్టి ఆ రకంగా చూస్తే తర్వాత నెక్స్ట్ ప్రతిపక్షం కూడా చాలా బాధ్యతాయుతంగా ఓకే, ప్రతిపక్షం అది వాళ్ళ హక్కు కాదు, వాళ్ళ బాధ్యత. ఏది ప్రభుత్వాన్ని నిలదీయటం, లేకపోతే తప్పులు చేస్తే, లేకపోతే డివేట్ అయితే అది బాధ్యత. కానీ కొంత సమయం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇదంతా చూసి కొంత సమయం అయితే ఇవ్వాలి. ఇచ్చి ఆ సమయంలో కూడా చేయలేకపోయినప్పుడు మొదలు పెట్టాలి. అంతేగాని డే 1 నుంచే
చేయటం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ నేను అల్టిమేట్గా చెప్పొచ్చేది, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరమైనా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి, అదే మన లక్ష్యం చేయం కాబట్టి, దానిలో అల్టిమేట్ గోల్ ఒకటే కాబట్టి దాన్ని చేరుకోవడానికి పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కక్షలు కార్పణ్యాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. రైట్. ఫైనల్గా వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, వెళ్ళి అక్కడ ఇవి మాట్లాడతారా, లేకపోతే ఆయన ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి వెళ్ళడం మానేస్తారా? అసెంబ్లీకి వెళ్తాం సాయి గారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అసెంబ్లీకి వెళ్తాం. ఎటు వాళ్ళు ప్రాజెక్ట్ రేస్ చూపించలేరు కాబట్టి మేము కనీసం దాన్ని అన్నా ప్రస్తావిస్తాం. ఇదిగోండి మీరు ఎంతమందికి ఇస్తా అన్నారు, ఇది జరగట్లేదు. ఎందుకంటే డెఫినెట్లీ అంటే ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కాబట్టి ఆడియో తేడా వస్తుంది. సార్ మాకున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారని విన్నాను సార్. నాకు మీ ద్వారా అడిగితే బాగుంటుంది. అదే చూడండి, ఇప్పుడు ఓకే వినపడుతుంది. ఇప్పుడు ఆయన చౌదరి గారు అన్న పాయింట్ గురించి అదే ఛానల్ రోజు అయ్యే ప్రచారం చేసి దేనికి రాజీనామా సార్? దేనికి రాజీనామా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, ఈ 5 ఏళ్ళు అసెంబ్లీకి అడుగు పెట్టరు అని. ఎందుకంటే ఆయనకి అవమానకరమైన పరిస్థితి కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కూర్చోవడానికి కూడా ఎమ్మెల్యేల మధ్యలో ఎక్కడో చోట సీట్ ఉంటుంది, ఇచ్చేది కూడా మామూలుగా 1-2 నిమిషం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తప్పించే ఉండదు. కాబట్టి ఆ అవమానాన్ని భరించలేక ఆయన రారు సభకి, రాజీనామా చేసేస్తారు అని చెప్తున్నారు. ఎంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాం సార్, ఇప్పుడు పడే అవమానం తక్కువే. మేము 2009 నుంచి ఎంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాం. కాకపోతే ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలుకి పంపితే ఎంతకంటే పెద్దే ఉంటది. ఇది అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే ప్రజల్లోకి వచ్చి పోరాడారు. ఎట్లా అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే 3648 కిలోమీటర్లు ప్రజల్లో పాదయాత్రగా చేసి ఒంటరిగా వెళ్లి పోరాడి గెలిచాను సార్ 151 సీట్లు, ఎవరి మద్దతు లేకుండా. సో మాకే ఆయన మన రన్నింగ్ కామెంటరీ, వరస్ట్ సిచ్యువేషన్ సార్ మీ డిబేట్ లో కూడా సాయి గారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. శాంతి ప్రసాద్ గారు ఆయన చెప్పని, శాంతి ప్రసాద్ గారు ఆయన చెప్పనియండి. ముగ్గురు వన్ సైడ్, నేను ఒక సైడ్ ఉన్నప్పుడు శాంతి ప్రసాద్ గారు మన భావోద్వేగాలని లేదా అవహేళనని అహంకారపూరితంగా ప్రదర్శించద్దు దయచేసి. సహేతుకంగా అడుగుతురు కానీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడడం వేరు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనియాలి కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కదా. పాతివ్రత్య లక్షణాలు చెప్తే అట్లాగా ఇక్కడ అదే పాతివ్రత్య లక్షణం కనీసం మనం అన్న ప్రదర్శిద్దాం కదా. మేము ఎట్లాగా ఉంది అదే ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ చాలా దుర్భాగ్యం. మనం ఏంటంటే చాలా సార్లు సవాల్ ఇచ్చాడు, అయింది సార్, అప్పటికప్పుడు మాట్లాడాం కదా ఆ రోజు. ఎవడ మొహంలో నవ్వుకుంటూ చూద్దామా, అయిపోయింది. సవాల్ ఇచ్చాడు కదా, ఇప్పుడు అదే కనబడుతోంది కదా. జస్ట్ గుర్తు చేస్తున్నా. అది కాదు సార్, ఇదేమన్నా మనం మాత్రం గుర్తు చేస్తున్నందుకే అంత బాధపడిపోతే ఎట్లా? అది కాదు సార్, మీరేం చేద్దాం అనుకున్నారు? పోనీ అహంతో ఏ రకంగా మాట్లాడారు? ఇప్పుడు అదే అహంకారం మనం ప్రదర్శిద్దామా? మాకంత ఎక్కదు. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సంభాషణ అహంకారపూరితంగా ఉంటుంది, దయచేసి కంట్రోల్ చేద్దాం. రైట్, మీ అహంకారం ఏంటో ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. రైట్ చెప్పండి సార్. అసెంబ్లీ ఖచ్చితంగా వెళ్తాం. మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వటం కోసం పోరాడతాం. ఎందుకంటే పోయినసారి 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడే మాకు మైక్ ఇవ్వకుండా ఒక రోజు అయితే సాయి గారు 2 seconds ఇచ్చేవారు, కట్. మళ్ళీ మనం మాట్లాడుతుంటే ఇచ్చారు. అందుకనే మేము మైక్ ఇవ్వటం లేదనేటటువంటి ఉద్దేశం, మా వాదన బలంగా వినిపిస్తానికి అవకాశం లేదని మేము ఆ రోజు పాదయాత్రగా మేము అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాం. సో ఇప్పుడు కూడా వాళ్ళ అహంకార ధోరణి మారిద్దని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ దాటిపోయినాయి ఆ స్టేజ్. చూస్తా ఉన్నారు కదా, ప్రమాణ స్వీకారం కాకముందే ఎటువంటి రకాలు జరిగినాయో. ఫస్ట్ టైం, అంతకుముందు ఎప్పుడు ఇంత జరగలేదు. ఏదైనా 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు, బట్ ప్రతి నియోజకవర్గంలో ఇది జరిగినాయని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రకాలుగా అవహేళన చేసినా, అవమానపరిచినా 40% ఈ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించారు. మాకు సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీలో 40% ఓటింగ్ తో ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు మాకు 1,32,00,000 మంది ఆంధ్రప్రదేశ్ లో, వాళ్ళకి 161 సీట్లు 164 సీట్లు వాళ్ళకి వచ్చిన్నా కూడా కూటమికి 1,32,00,000 దగ్గర 40% ఈ రోజు మాకు ఇచ్చున్నారు. వాళ్ళకి 20% 20 లక్షలు తేడా వచ్చిందని వాళ్ళు, ఇప్పుడు మీకు 30 లక్షలు తేడా వచ్చింది. సరే, వాళ్ళ తరపున పోరాడతాం. ఎవరైతే వీళ్ళ హామీలు నమ్మో, ఏదైతే వీళ్ళు ఒకళ్ళ ప్లేస్ లో 4 మన వీడియో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000,
నీకు 15,000. వీళ్ళందరి తరపున పోరాడతాం. రైట్, ఇంకా ఆ టైం ఉంది 18,000 కదా ఇస్తారా లేదా? పోరాటం. 15,000 ఒక్క మాట ఇస్తారా లేదా? మళ్ళీ అప్పుడే మీరు అదే ఇప్పుడే పోరాడొద్దు. మాట్లాడుతుంది. వాళ్ళకి ముందు breathing కొంచెం time టైం ఇవ్వాలి, ఇవ్వాలి, పరిపాలన బ్రీతింగ్ చేయాలి. టైం ఇచ్చాక చూశాక మాట్లాడాలి. ఒక పాయింట్ సూటిగా చెప్పండి, జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాం సార్, చెప్పాను కదా, అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి స్టార్ట్ అవుతుంది, వెళ్తాం అసెంబ్లీకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, అదే సందర్భంలో శాంతిప్రసాద్ గారు, రఘునాథ్ బాబు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది జగన్ చేసింది విఫలమైంది. చంద్రబాబు నాయుడు మరొక సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా తీసుకుని వచ్చారు. అదే సందర్భంలో సంఘర్షణ వాతావరణం అన్నటువంటిది అయితే కొనసాగుతూ ఉంది. దీనికి ముగింపు ఎక్కడ అన్నటువంటిది చూడాల్సి ఉంది.